నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక 2 days నుంచి బెట్టింగ్ యాప్లు అనేది, అదేవిధంగా ఆ బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది చనిపోతున్నారు. సో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు సత్యాను, అదేవిధంగా స్వాతి నాయుడు ఇద్దరు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సో ఇద్దరికి హాయ్. హలో. సో చూస్తూనే ఉన్నారు, 2 రోజుల నుంచి అర్షసాయి బెట్టింగ్ యాప్లు అనేది కొంచెం బాగా వైరల్ అవుతుంది. దాని మీద యువ సామ్రాట్ అనే అతను కూడా బాగా ఫైట్ చేశాడు. సో దాన్ని ఎలా చూస్తారు? హర్సాయ్ అనే వ్యక్తి ఒకప్పుడు నేను ధర్మరాజు దానకర్ణుడు అనుకున్నాను, కానీ కాదు, ఆయన వీరప్పన్ ఎలాగో అడవిలో ఏనుగుల్ని, గుర్రాల్ని, జింకల్ని చంపేసి చర్మము, దంతాలు అమ్ముకుంటాడో, ప్రజలకు 10 రూపాయలు పెట్టి 90 రూపాయలు జోబీలు వేసుకుంటాడు. ఆ టైప్ ఈయన కూడాను. బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేయడం లేదని జాఫర్ ఎంట్రీలో చెప్పాడు. ఇదే హర్షాయ్ జాఫర్ అడిగాడు, నువ్వు ఇంత డబ్బు ఎక్కడ పంచుతున్నావు? మాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, మాకు ఇంత ఇన్కమ్ రాలేదు, నీకు ఇంత ఇన్కమ్ ఎక్కడిది? ఇంతమందికి పెట్రోల్ ఎలాగిచ్చావు? ఇంతమందికి 2000 నోట్లు ఎలాగిచ్చావు? ఇంతమందికి 5 స్టార్ హోటల్లో భోజనాలు ఎలా పెడుతున్నావు అంటే, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ అని ఆ రోజు అబద్ధం ఆడాడు. నిన్నగాక మొన్న సుమన్ టీవీ మంజుసా ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ అంటున్నాడు, ఎస్ ఐఎమ్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ అంటున్నాడు. ఇంతలోనే మాటలు మార్చేశాడు. చాలా దారుణం అది. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో జీవితాలు పోతున్నాయి. యువత మొత్తము ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఒక బెట్టింగ్ యాప్కి ప్రమోషన్ చేస్తే నాకు 50-60 లక్షలు వస్తున్నాయి అంటున్నాడు. ఆ 50-60 లక్షలు ఎక్కడివి హర్షాయి? ఈ హర్షాయిని ఒకసారి నేను కలిశాను వైజాగ్లో. కలిసేటప్పుడు అడిగాను, హర్షాయి నువ్వు ఇంత ఫిలాంథ్రోపిక్ వర్క్స్ అన్ని చేస్తున్నావు కదా, చాలా మంది నిన్ను బ్లేమ్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్స్ నువ్వు ప్రమోట్ చేస్తున్నావంట. లేదు సత్య, నేను నా వీడియోస్ నాకు చాలా ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, అన్ని భాషల్లో పెడతాను, అప్లోడ్ చేస్తాను. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం అన్ని భాషలు ఉన్నాను. ఆ డబ్బులతోనే పెడుతున్నా అన్నాడు. అబద్ధాలు ఆడాడు ఆ రోజు. నిన్న ఓ నిజం ఒప్పుకున్నాడు మంజుషా ఎంట్రీలో. బెట్టింగ్ యాప్స్ వల్ల అన్ని జీవితాలు పోతాయి, మీకు తెలుసు. బెట్టింగ్ యాప్ ఓనర్ బాగానే ఉంటాడు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హర్షయ్ బాగానే ఉంటాడు, కానీ బెట్టింగ్ ఆడిన వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు నేనే ఉన్నాను, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అని ఒక మ్యాచ్ అవుతుంది, బెట్టింగ్ వేస్తాం. ఎందుకు వేస్తాము? హర్ష దీన్ని ప్రమోట్ చేస్తున్నాడు రా, ఇది మంచి యాపే, జెన్యూన్ రా, రియలిస్టిక్ రా అనుకోని నేను ఏం చేస్తాను, ఒక 50,000 నా దగ్గర లేకపోయినా నా సెల్ ఫోన్ ఎవరి దగ్గర పెట్టి, నా గోల్డ్ చైన్ ఎవరి దగ్గర పెట్టి 50,000 వేస్తాను. ఇండియా గెలుస్తుంది అక్కడ, కానీ మనకు డబ్బులు రావు, విత్డ్రా చేసినప్పుడు రూపాయి రాదు. సో దిస్ ఈజ్ కాల్డ్ బెట్టింగ్ యాప్. అది ప్లేయింగ్ కార్డ్ అవ్వచ్చు, క్యాసినో అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, ఎనీథింగ్. కానీ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం అనేది చాలా నేరం. ఆ విషయం ఆయనకు తెలీదా? ఏమంటున్నాడు, ఒకప్పుడు టిక్ టాక్ ఉండేది, మేము యూజ్ చేసాము, ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ అయింది కాబట్టి మేము యూజ్ చేయడం లేదు, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కాబట్టి మేము ప్రమోట్ చేస్తున్నాం, అవి లేకపోతే మేము చెయ్యం కదా అంటున్నాడు. మరి ఇప్పుడు పేకాట జోదం అని తెలీదా నీకు? బ్రాతల్ హౌస్కి వెళ్ళడం అది కూడా ఒక ఇదని తెలీదా నీకు? మరి అక్కడ కూడా వెళ్ళిపో. మరి ఇండియా ప్రతి ఒక్కదాన్ని బ్యాన్ చేయలేదు కదా. అది నేను చెప్తున్నాను. నిజంగా ఈ హర్ష అనే వ్యక్తిని ఎవరు నమ్మకండి. ఆయన చాలా సెల్ఫిష్ పర్సన్, అర్థమవుతుందా? ఒక చిన్న ఏదో చెప్దాం అనుకుంటున్నా, ఒక గుర్తొచ్చింది. ఈ హర్ష వెనకాల 100 members టీం ఉంటారు, కానీ వాళ్ళు ఎవరు ఫేస్ చూపించడు. ఎందుకంటే ఆయనే ఫేమస్ అయిపోవాలి, ఆయనే సినిమాల్లో హీరో అయిపోవాలి, ఆయనే ఎటుకైనా బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు గవర్నమెంట్ కార్యక్రమాలకు. ఏమైనా ఈ మధ్య ఏదో వచ్చింది కదా, దిశ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ మెంటల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్. ఏం నీ వెనకాల ఉండి వాళ్ళకి ఎందుకు మాస్క్ మోస్తున్నావు? అంటే వాళ్ళు ఫేమస్ అవ్వకూడదా? లేకపోతే నీ బొక్కలన్నీ బయట చెప్పేస్తారని భయమా? ఇప్పుడు వాళ్ళు కనిపించారనుకో, ఎక్కడైనా అడుగుతారా, నువ్వు హర్షయ్ టీంలో ఉన్నావు కదా అంటే హర్షయ్ కోసం చెప్పేస్తారన్నా, భయపడ్డావా? ఏంటి రీజన్ ఏంటి? మాస్కులు ఎందుకు పెట్టావు? నువ్వేమని పెద్ద సోను సూద్ అనుకుంటున్నావా, ధర్మరాజు అనుకుంటున్నావా, లేకపోతే ఒక దానకర్ణుడు అనుకుంటున్నావా? పెద్ద దొంగ అండి నిజంగా. నాకైతే మాత్రం ఐ హేట్ హర్షయ్. ఆయన మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, ఆయన అయితే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఎంతమంది యువత అండి, నా కళ్ళ ముందే ఎంతో మంది చనిపోయారు ఇలా బెట్టింగ్ యాప్స్ చేసి, తెలుసా? ఇప్పుడు స్వాతి నాయుడుతో మాట్లాడదాం బెట్టింగ్ యాప్స్ గురించి. సో మీరు చెప్పండి. నిజమేనండి, సత్య చెప్పినట్టుగానే ఇప్పుడు ఆయననే కాదు, ఇంకా చాలా మంది, కొంతమంది కూడా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇలాగా, అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి వాళ్ళు చెప్తారు, ఆ ప్రోడక్ట్లో నిజంగా నిజం లేకపోయినా యూస్ చేసిన వాళ్ళు డబ్బులు వేస్ట్ అవుతుంది. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఏంటంటే చాలా మంది వాళ్ళ లైఫ్స్ని కూడా కోల్పోతున్నారు. మనం టీవీ న్యూస్ ఛానల్స్లో కూడా చూస్తున్నాం, చాలా అప్పులు పాలైపోయి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు, ఊరేసుకుని చచ్చిపోతున్నారు. ఇట్లాగా ఈవెన్ మా ఫాదర్, నా ఫ్యామిలీ గురించి నేను చెప్పాలంటే, మా ఫాదరు చక్కగా ఇట్లా గోల్డ్ వేసుకుని నేను సంపాదించిన మొత్తం ఆయనకి ఇచ్చా, కానీ పేకాట ఆడి అట్లాగా ఇంకా మొత్తము అమౌంట్ అంతా లాస్ అయిపోయింది. అంటే అదొక మాయ, దానిలో పడిపోయిన వాళ్ళు ఇంకా బయటికి రాలేరు. ఇంకా అట్లాగే వాళ్ళు డబ్బులు, ఇల్లు గుల్లైపోతుంది, ఒంటి మీద బంగారం పోతుంది, ఆస్తులు పోతున్నాయి, అయినా కూడా అదొక వ్యసనం అయిపోయి వాళ్ళు ఇదైపోయి ఇప్పుడు టీనేజర్స్ కానీ, ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది కదా, ఎవరైనా కూడా అది అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు పెద్దవాళ్ళు ఏంటంటే ఇది మంచిది కాదు, ఇది వద్దు అని చెప్పకుండా
వీళ్ళు ఇంకా ప్రమోట్ చేసి డబ్బులు వస్తున్నాయి అనేసరికి వాళ్ళకు ఒక ఆశ, ఓహో మనం కూడా ఆడితే మనకు కూడా డబ్బులు వస్తాయి అని చెప్పేసి అలాగా చాలా దారుణాలు జరుగుతున్నాయి. దానివల్ల చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఏంటంటే వాళ్ళు మనీ పరంగా కోల్పోతున్నారు. ఇప్పుడు లైఫ్ లో ఏదైనా మనం ముందుకు అడిగేయాలంటే మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న మనీ మొత్తం పోతే మనం అడిగినా ఎవరు ఇవ్వరు. అలాంటప్పుడు ఎంత లైఫ్ లో కోల్పోతాం కదా, అటు ఫ్యామిలీలో విలువ ఉండదు, ఇట్లా చాలా నష్టపోతున్నారు. హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి దాదాపు 60 లక్షలు తీసుకుంటారంట, దానికి ఏం చెప్తాం మరి? ఆ 60 లక్షలు ఎక్కడివి? ఆ 60 లక్షలు బెట్టింగ్ కాసేటోళ్ళు అదంతా కూడా. అక్కడ యాప్ పెట్టినోడు బాగుపడుతున్నాడు, 1 కోటి రూపాయలు వస్తుంది ఆడికి. 1 కోటి రూపాయలు ఆ యాప్ పెట్టినోడు ఒక 50 లక్షలు తీసుకుంటాడు, ప్రమోషన్ చేసినోడికి హర్షకి 50 లక్షలు ఇస్తాడు. కానీ ఆ 1 కోటి రూపాయలు ఎక్కడిది? ఈ బెట్టింగ్ ఆడేటోళ్ళవే. ఈ చైన్లు తాగడబెట్టి ఫోన్లు తాగడబెట్టి ఆడుతారు. క్రికెట్ అవ్వచ్చు, ప్లేయింగ్ కార్డ్స్ ఏదైనా ఆడొచ్చు. అవి ఏంటంటే గెలుస్తారు కానీ డబ్బులు రావు, విత్డ్రా చేసుకుంటే రూపాయి రాదు. అంతా మోసం అయిపోయింది. బెట్టింగ్ యాప్స్ అంటేనే ఒక చీటింగ్ అయిపోయింది. ఆ విషయం హర్షకి తెలియదా? ఈ రోజు 50 లక్షలు నాకు వచ్చిందంటే ఈ 50 లక్షలలో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? వాళ్ళ శవాల మీద నేను పునాదులు వేసుకొని కుర్చీ చేసుకుని కూర్చుంటున్నాను అనే సంగతి తెలీదా? ఈ రోజు హర్ష ఏసీ రూముల్లో 5 స్టార్ హోటల్లో 20,000 పెర్ డే కట్టుకొని ఉంటున్నాడు, బెంచ్ కారులో తిరుగుతున్నాడు, ఒక 2 కోట్లు పెట్టి 3 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాడు. అంటే అదంతా కూడాను ఈ చనిపోయారు కదా, ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, వాళ్ళ యొక్క రక్తం, వాళ్ళ యొక్క శవాల మీద ఈయన ఇప్పుడు హీరో అయిపోయినాడు. ఖచ్చితంగా బెట్టింగ్ యాప్లు ఆయన ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు? నాకు అది ఫస్ట్ నా క్వశ్చన్. అది హర్ష సాయి మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకోవాలి. అదే నేను కూడా ఆ ఇంటర్వ్యూ చూసాను. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, అవును బెట్టింగ్ యాప్ నేను చెప్పకపోయినా వేరే వాళ్ళన్నా చేస్తారు కదా, ఆ అమౌంట్ నేనైతే ఒక క్రమ పద్ధతిలో మీరు జాగ్రత్తగా ఆడండి అని చెప్తాను, వేరే వాళ్ళైతే అలా చెప్పకుండా వేరేగా చెప్తారు అనేసి అంటున్నారు. కానీ అది కూడా రాంగే కదా బెట్టింగ్ యాప్. ఇంకోటి ఏమంటున్నారంటే, ఆయన ఆ వచ్చే డబ్బులతోటే కదా నేను జనాలకి హెల్ప్ చేస్తా ఉన్నాను అని చెప్పేసి అంటున్నారు. అంటే 10 మంది ఒక 100 మందిని చంపేసి ఒక ఇద్దరికి హెల్ప్ చేస్తే ఏంటి ఉపయోగం? హర్షాయి హెల్ప్ చేస్తున్నాను అంటున్నావు, కానీ అక్కడ ఎంతమంది బలైపోయారు? బెట్టింగ్ ఆడి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? రోజుకు 100,000 మంది 1,000 మంది బలైపోతున్నారు. పూర్తి కారణం హర్ష సాయేనా? ఖచ్చితంగా. మన తెలుగు 2 రాష్ట్రాలు అయితే హర్షాయే బాధ్యతుడు. కర్త కర్మ క్రియ అంతా ఈయన బ్రాండ్ అంబాసిడర్ కదా, ఈయన ప్రమోట్ చేస్తున్నాడు కదా ఆ యాప్ అని చెప్పి చాలా మంది ఊబులోకి వెళ్ళిపోయినారు. వీళ్ళందరూ ఏంటంటే ఏదో వాట్సాప్ గ్రూప్, చాలా మంది ఉన్నారు కదా ప్రమోటర్స్, టెలిగ్రామ్ గ్రూప్ అని చాలా మంది ఉన్నాయి. ఈయనకే పేరు ఎక్కువ ఉంది కదా. ఈయనే కొన్ని లింకులు పంపిస్తాడంట, ఆ లింకులు ఓపెన్ చేయాలంట, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంట, ఆ బెట్టింగ్ ఆడాలంట. మనకేం తెలియదు దానికోసం, చెప్పుకుంటూ విన్నాను. మీరు ప్రమోట్ చేస్తూ ఉంటారు అప్పుడు? మీరు ప్రమోట్ చేస్తూ ఉంటారు బెట్టింగ్ యాప్స్? నేనేం లేదే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీ తినగాని నేను గాని అనుకుందాం, మనల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది బాగుంది అని మనం చెప్తే మన మీద ప్రేమతోటి వాళ్ళంతా దాన్ని ఇది చేస్తారు. అలాగే ఇప్పుడు హర్ష సాయి గారిని అభిమానించే వాళ్ళు కొన్ని కోట్లలో ఉంటారు కదా. సో ఈయన బెట్టింగ్ యాప్ గురించి చెప్పినప్పుడు ఏంటంటే, ఈయన పైన నమ్మకంతో, అంటే ఈయన చెప్పాడు కదా, సో ఇది మంచిది, దీనిలోకి నేను సేఫ్గా వెళ్ళొచ్చు అని ఆయన మాట మీద చాలా మంది అలా ఆడడము, తర్వాత అది ఫేక్ అవడము, దానివల్ల వాళ్ళు మనీ లాస్ అవడం. అంటే ఆయన పైన ఉన్న అభిమానంతో ఆయన అభిమానించే వాళ్ళు, ఆయన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆయన కోసం అలా చేస్తారు. ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, మీరు ఇది అంటే వాళ్ళు మీ మాట వింటారు కదా, అలా చాలా మంది నష్టపోతున్నారు. ఇప్పుడు నేను ఒక విషయం హర్షాయికి చెప్పాలనుకుంటున్నాను. హర్షాయి నిజంగా నువ్వు దాన కర్ణుడివి అయితే, ధర్మరాజు అయితే, నేను చదువుకున్నా, నేను ఎంబీఏ చేశాను, అందరికీ తెలుసు హోటల్ మేనేజ్మెంట్ లో. నేను నీకు సలహా ఇస్తున్నాను. కొన్ని గ్రామాలకు వెళ్ళు, రోడ్లు లేవు వెయ్యి. కొన్ని గ్రామాలకు వెళ్ళు, స్కూల్ లేవు కట్టించు. కొన్ని గ్రామాలకు వెళ్ళు, నదుల్లో ఇంతవరకు దిగిపోయి నడుస్తున్నారు, బ్రిడ్జిలు కట్టించు. కొన్ని గ్రామాలకు వెళ్ళు, హాస్పిటల్ గవర్నమెంట్ నాకు చెప్తా ఉండు, హాస్పిటల్ లేక చనిపోతుంది, అవన్నీ చెయ్యి. అంతేగాని మీరు నాకు మెసేజ్ చేయండి నీకు 1000 రూపాయలు ఇస్తాను, మీరు నాకు మెసేజ్ చేయండి మీ ఇంటికి వచ్చి సమస్యలు తీర్చుతాను, అది చాలా రాంగ్. అది అవన్నీ చేసిన గవర్నమెంట్ కదా, చేస్తున్నావు. గవర్నమెంట్ అన్ని చేయలేదండి. ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ. ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి రోడ్లు వేసేయలేదు. మరి అప్పుడు రోడ్లు అన్ని ఊర్లకి వేయమలేదు. నేను కొన్ని ఊర్లకు వెళ్ళి ఈ రోడ్లు, కొన్ని ఊర్లకు వెళ్ళి బ్రిడ్జ్లు కట్టు నదుల మీద. ప్రభుత్వం మీరు చెప్పేది అప్పుడు జనాలు ఎదురుకు రారు. త్రూ గవర్నమెంట్ ద్వారా, అంటే త్రూ చంద్రబాబు నాయుడు, త్రూ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి. అంతేగాని డైరెక్ట్ గా జనాలకి మీ ఇంటికే వస్తాను, మీ ఇంటికి తీస్తాను అనుకు. 10 మందికి ఉపయోగపడే పని చేయమంటున్నాను నేను, ఇండివిజువల్ గా కాదు, అందరికి ఉపయోగపడే పని. ఏమో మనం చెప్పింది కరెక్టే కదా, అది అందరికి యూజ్ అవుతుంది. ఇప్పుడు నువ్వేమంటున్నావు, ఇప్పుడు అంతవరకు ఎందుకు, ఇప్పుడు వరలక్ష్మి అని ఒక ఆమె ఉంది యూట్యూబర్, ఆమె ఫ్రెండ్ అట, ఎవరో ఏం పేరు ప్రమీల ఎవరంట, ఒకడు ఎవడో ఫోన్ చేశాడంట. ఫోన్ చేస్తే ఎవడో కాదు ఈమె ఫోన్ చేసిందంట, నేను హర్ష దగ్గర ఉంటాను మేనేజర్ అన్నాడంట. అయితే హర్ష నీకు ఎంత కావాలమ్మంటే 15 లక్షలు కావాలి మా పాప పెళ్లికి అనేసి ఈమె అనిందంటే ప్రమీల. వరలక్ష్మి అంటే తెలుసు కదా ఏంటంటారా, ఏం స్టార్ ఆమె, లక్ష్మి స్టార్, లోకల్ పిల్ల, వాళ్ళ ఫ్రెండ్ ప్రమీల.
అట హర్ష ఈ ఫ్రెండ్ అని ఎలాగో మరి ఈ ఆమె చేసిందో ఆమె చేసిందో తెలీదు, 15 లక్షలు కావాలంటే మా పాప పెళ్లికి అన్నాడట. అయితే 15 లక్షలు వేస్తాం కదమ్మా, దానికి ఏంటంటే జిఎస్టీ ఉంటుంది, ఆ జిఎస్టీ మేము కట్టము మీరే కట్టదు అన్నారట. జిఎస్టీ ఎంత అవుతుందంటే 80,000 అని చెప్పారట. వీళ్ళు ఏం చేశారు, నిజంగా అనుకున్నారు వీళ్ళు, ఏదండి మీరు హర్ష మనిషిని మాకు వాయిస్ పెట్టండి అంటే, హలో నేను హర్ష షాయిని, మీ పాపకు పెళ్లికి తప్పకుండా నేను హెల్ప్ చేస్తానని వాయిస్ వచ్చిందంట ఆయన దాంట్లో. మరి అది మీకు తెలియదు, ఒరిజినల్ లో తెలియదు. వీళ్ళు నిజంగా నమ్మేసి 90,000 రూపాయలు ఇంట్లో ఉన్న బంగారాలు ఇంకా అన్ని పెట్టి 90,000 వేస్తారంట. ఇప్పుడు ఆమె రోడ్డు మీద వచ్చి కూర్చోంది. ఇదంతా ఎందుకు అవుతుంది, హర్ష అందరికి హెల్ప్ చేయబట్టే కదా. నువ్వు దయచేసి హెల్ప్ చేయడం మానేనాయన, నువ్వు ఏదైనా ఉంటే గవర్నమెంట్ త్రూ చెయ్యి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు. సార్ ఇగోండి నేను ఈ 10 లక్షలు పెడుతున్నాను, మీ ద్వారా మీరే రండి రిబ్బన్ కటింగ్ కి, ఇగోండి ఈ ఊర్లో రోడ్లు వేస్తున్నా, ఈ ఊర్లో ఈ పిల్లలకి ఈ హాస్పిటల్ కట్టిస్తున్నా, ఈ ఊర్లో వీళ్ళకి స్కూల్ కట్టిస్తున్నా అని గవర్నమెంట్ ద్వారా వెళ్ళు. అంతేగాని నువ్వు ఇండివిజువల్ గా ఫోన్ చేస్తే ఇప్పుడు బిచ్చకలు అయిపోతున్నారు. నేను వైజాగ్ వెళ్ళి ఫోటో తీయించుకున్న హర్షయ్యతో వీడియో తీసినా, నాకు వేలాది మంది మెసేజ్లు, నన్ను హర్షయ్యని కలిపి నాకు 50,000 కావాలి 10,000 కావాలి అని. దిస్ ఇస్ బ్యాడ్ సిస్టమ్ అండి. ఏదైనా ఉంటే గవర్నమెంట్ త్రూ చెయ్యండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక విషయం చెప్తాను, వరదలు వచ్చాయి మనకి కేరళలో. పవన్ కళ్యాణ్ గారు 5 కోట్లు 10 కోట్లు ఇచ్చారు, అందరికంటే ఫస్ట్ ఆయనే ఇచ్చారు. ఆయన ఏమి అక్కడికి వెళ్ళి వాళ్ళకెళ్ళి పులిహోర పొట్లాలు పంచలేదే. ఎక్కడికి వెళ్ళారు, నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి ఇవ్వండి ఈ 10 కోట్లు వాళ్ళు కేరళ వరద బాధలకు సాయం చేయండి అన్నారు. దట్ ఈస్ గుడ్ జాబ్. పవన్ కళ్యాణ్ గారిని ఇండివిజువల్ గా వెళ్ళారంటే ఇంకా వాళ్ళ ఇంటి బంజారీసా జూబిలీసా ఇల్లు మొత్తం వచ్చేస్తారు జనాలు. సార్ నాకు పులిహోర పొట్లం ఇవ్వండి, నాకు ఒక డ్రెస్లు ఇవ్వండి, నాకు ఒక చెప్పులు ఇవ్వండి అని. సో ఇండివిజువల్ గా ఎప్పుడైనా ఇస్తే ఇదే డిస్టర్బెన్స్ అవుతుంది. త్రూ గవర్నమెంట్ వెళ్ళండి నేను చెప్తున్నా, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను చెప్పింది రైట్ అనిపిస్తుంది, రాంగ్ అనిపిస్తుంది. నేనే ఉన్నాను, ఎవరికైనా ధర్మం చేయాలంటే మా ఇంటికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారు. ఆ కొట్లాట్లు వాళ్ళు చచ్చిపోతారు. ఇప్పుడు చాలా మంది అలాగే చచ్చిపోతారు. హర్షయ్య కోసం రోడ్ల మీద తిరుగుతున్నారు బ్యానర్లు వేసుకొని, హర్షయ్య గారు మిమ్మల్ని కలుస్తామండి చూసావా అవి వార్క బీచ్ లో. ఆయన ఏం చేస్తాడు, నీ దగ్గర ఎక్కువైతే వెళ్ళు. ఈయన ఉన్నారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే మన ఐటీ మినిస్టర్ ఉన్నారు, హెచ్ఐడి మినిస్టర్ నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఇగోండి సార్ నేను చేయాలనుకుంటున్నాను, వాళ్ళ ద్వారా చేయు. నువ్వు ఇండివిజువల్ గా ఇస్తుంటే ఇలాగే అవుతాయి. రోడ్ల మీద తిరుగుతుంటారు జనాలు, మీ ఇల్లు ఎక్కడ ఉందా అని చెప్పేసి. ఎప్పుడు నాది నార్మల్ లైఫ్ అని అంటున్నాడు, అబద్ధాలు ఆడాడు. నార్మల్ లైఫ్ కాదు ఆయన, చాలా లగ్జరియస్. నేను ఆల్రెడీ హోటల్ ఇండస్ట్రీ, అక్కడ హోటల్ వాళ్ళు కూడా చెప్పారు ఆయన రూమ్ నెంబర్ ఎవరికి చెప్పొద్దు అన్నాడంట. కానీ నాకు అక్కడ హెల్ప్ చేస్తారు, ఎందుకంటే వైజాగ్ అంటే మనం వైజాగ్ సచ్ అంటే కొంచెం ఒక ఫెయిర్ ఉంటుంది కదా. కలిసాం, మేము కలిసినప్పుడు కూడా హౌ యూ కేమ్ టు మీ, హూ హెల్ప్ యూ అంటున్నాడు. నేనే చిరంజీవి గారిని కలిసాను, కారణం ఫోటోలు చూపిస్తా, బాలకృష్ణ గారిని కలిసా, పవన్ కళ్యాణ్ కలిసా, పెద్ద పెద్ద లెజెండ్ కలిసిన ఆలే అనలేదు హౌ యూ కేమ్ టు మీ అని. ఆయన అన్నాడు, నేను షాక్ అయినా. ఇటు పవన్ కళ్యాణ్ గారి కంటే నువ్వు పెద్ద సెలబ్రిటీవా, బాలకృష్ణ లెజెండ్ కంటే నువ్వు సెలబ్రిటీవా, మెగాస్టార్ చిరంజీవి కంటే నువ్వు సెలబ్రిటీవా నేను అడుగుతున్నా. వాళ్ళే అడగలేదు నాకు, హౌ యూ కేమ్ టు మీ, హూ హెల్ప్డ్ యూ టు రీచ్ మీ అంటున్నాడు. అది రాంగ్ కదా. అభిమానంతో అడిగాము, ఆయన దానకర్ణుడు అనుకో నేను ఫోటోలు దిగాను, నాకు ఇప్పుడు దిగాల్సిన అవసరం కూడా లేదు. అది ఏదైనా చెయ్యాలనుకుంటే ఎవరైనా కానీ అదే చెప్తున్నాను. మెడలో చైన్లు వేసేస్తున్నారు కొంతమంది, గోల్డ్ లో తెలియదు, గోల్డ్ లో తెలియదు. మళ్ళీ ఏమో సెల్ ఫోన్లు పేరు చేస్తున్నారు, ఐఫోన్లు, డబ్బు కట్టలు పేరు చేస్తున్నారు, ఒరిజినల్ తెలియదు డూప్లికేట్ మేము పంచుతామంటున్నారు. మీ బతుకులు మాకు తెలియవా? మా రూమ్కి వచ్చి అగ్గిపెట్టికి డబ్బులు అడిగిన వాళ్ళు మీరు, సిగరెట్కి డబ్బులు అడుక్కునేటోళ్ళు మీరు పంచుతున్నారంటే మేము నమ్ముతామా? మీరు అంత దానకన్ను లేదు, మీకు ఎంత పని చేస్తున్న అందరూ అద్దె కొంపలు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టండి ఫస్ట్, ముందు మీ టీంని బాగు చేయండి, అంతే కదా. నేను పేర్లు చెప్పను, కొంతమంది యూట్యూబర్ చెప్తున్నాను. మీరు బయట దానాలు చేసేస్తున్నాను, డబ్బు కట్టలు, ఐఫోన్లు, బంగారం చైన్లు, ఇల్లు వాకళ్ళు అంటున్నారు కదా, ఇల్లు కట్టేసమంటున్నారు కదా. మరి అగ్గిపెట్టి మచ్చకి ఎంతమంది అన్నారు ఇల్లు కడతామని, కట్టారా? కుర్చీతో నేను తీసుకెళ్ళినప్పుడు ఎంతమంది కడుతున్నారు, కట్టారా? ఉప్పుల పాలకి నేను తీసుకెళ్ళినప్పుడు ఐఫోన్లు ఇస్తా